हिंकारासन गर्भिता नीलसिकं सौं क्लीं कलाभिभृतं सुवर्णाम्बरधारिणं वसुधां दातुं त्रिनोद्वोज्जलं वन्दे पुस्तकवशमाकुशधरं सृग्भाषितमज्ज्वलं त्वां गौरी त्रिपुरात्कलं श्रीचक्रसञ्चारिणम् अस्य श्रीशुद्धशक्तिमाला महामन्त्रस्य उपस्थेन्द्राय दिष्टाय वरुणादित्य ऋषि देवी गायत्री च। నేను మీ ముందు ఒక సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. నా పేరు పద్మా పట్నాయక్. నేను ఒక హైందవ కుటుంబంలో నుంచి జన్మించాను. నా తల్లిదండ్రులు ఒక హైందవ కుటుంబంలో ఉన్నవారు. వాళ్ళు అంటే పూజలు పునస్కారాలు చేస్తున్న ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఎప్పుడు కూడా అన్యుల్లో నుంచి కుటుంబంలో నుంచి ఒక క్రైస్తవురాలు లేవడం అన్నది, ఒక క్రైస్తవురాలు జన్మించడం అన్నది జనరల్గా మనం చూస్తూ ఉంటాం. అది మనకి కొత్త కాదు, వినడానికి కొత్త కాదు, చూడడానికి కూడా కొత్త కాదు. కానీ ఒక స్త్రీని ఎంచుకున్నా కూడా ఒక అన్యుల కుటుంబం నుంచి ఆ స్త్రీ ఏ విధంగా బయలుపరచబడుతుంది అంటే, ఆ స్త్రీ ఒక సమాజంలోని దేవుని కోసం నిలబడాలి అని అంటే ఊరికి నిలబడడం అది సాధ్యం కాదు. అది దేవుని ఆత్మ చేత మాత్రమే అది జరుగుతుంది తప్ప మనుషులుగా మన ఆత్మతో కానీ మన ఆలోచనలతో కానీ మన నడవడితో కానీ అది జరిగేది కాదు. నేను పూజలు చేస్తున్న సమయంలో మా తల్లిదండ్రులకి నేను ఒక్కదాన్నే కుమార్తెని, 2 అన్నదమ్ములు నాకు. మాది గౌతమస్య గోత్రం. మేము పుట్టి పెరిగిందంతాను నేను మా నాన్నగారు రైల్వేలో జాబ్ చేసేవారు కాబట్టి బీహార్లో చదువుకున్నాను. కేంద్రీయ విద్యాలయంలో నేను డిగ్రీ చేస్తూ ఉన్నప్పుడు నాకు మా మామయ్య గారితో నాకు వివాహం జరిగింది. అక్కడి నుంచి నా జీవితం కొనసాగిస్తున్న సమయంలో ఎప్పుడైతే మా జీవితం స్టార్ట్ అయిందో, మా హస్బెండ్ వరహగిరి పట్నాయక్, ఆయన ఒక ఇండస్ట్రీల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా జాబ్ చేస్తూ ఉండేవారు. ఆయనది పవర్ ప్లాంట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చేస్తే గ్రౌండ్ వర్క్ చేసే వర్క్ అనమాట. ఎక్కడైనా పవర్ ప్లాంట్స్ ఎక్కడైతే సిమెంట్ ఫ్యాక్టరీస్ పవర్ ప్లాంట్లు కడతారో అక్కడికి దానికి సంబంధించిన మిషనరీస్ ఆయన గ్రౌండ్లో ఏదైతే గ్రౌండ్ వర్క్ మిషనరీస్ ఏర్పాటు చేస్తారో ఆ వర్క్లో అతను హెచ్ఓడిగా చేసేవారు. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా ప్లాంట్ స్టార్ట్ అయితే మాకు సంబంధం ఉండదు. మేము ఇంకొక ప్లాంట్ ఎక్కడ కడుతున్నారో చూసుకొని ఆ డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయేవాళ్ళం. అదేవిధంగా నేను చాలా డిస్ట్రిక్ట్లు అలా అని పంజాబ్, కాఠ్మండు, కేరళ, తమిళనాడు, బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఇలా నార్త్ ఈస్ట్ అంతా కూడా నేను తిరిగాను. మా పిల్లల చదువులు కూడా అలాగే 1 ఇయర్ జరుగుతూ వచ్చాయి. ఈ విధంగా కొనసాగిస్తూ నా ఆత్మీయ జీవితం అయితే నాకు అమ్మవారంటే చాలా ఇష్టం. నేను అమ్మవారి పూజలు చేయడం నాకు చాలా ఇష్టంగా నేను చేస్తూ ఉండేదాన్ని. ఎంత లోతుగా ఇష్టం అనంటే అమ్మవారు వచ్చి నాతో మాట్లాడాలి అన్న ఒక ఆశ నాతో. ఎంత డీప్గా నేను అమ్మవారికి పరిచయస్తులుగా ఉండేదాన్ని అనంటే రోజు ఆమె నాతో మాట్లాడాలని రోజు 24 గంటలు నేను అమ్మవారితోటే ఎక్కువగా ఉండేదాన్ని. నేను ఒక డిపార్ట్మెంట్లో పనిచేసేదాన్ని. ఇంజనీరింగ్ కాలేజ్లోని టీచింగ్ డిపార్ట్మెంట్లో 9 ఇయర్స్ హిందీ టీచర్గా చేశాను. ఆ తర్వాత శాంక్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. అక్కడ అడ్మిషన్ డిపార్ట్మెంట్లో కొన్ని రోజులు చేశాను. ఇలా వర్క్ చేస్తూ 9 ఇయర్స్ నేను నా ఎడ్యుకేషన్ ఫీల్డ్ కొనసాగిస్తూ కూడా అమ్మవారితో నేను నడకలు నడుస్తూ వచ్చేదాన్ని. ఎంత డీప్గా ఉండేదాన్ని అంటే శిరస్సు నుంచి సిరిపాదం వరకు అమ్మవారిని వర్ణించడం అంటే నాకు చాలా ఇష్టం. हिंकारासन गर्भिता नीलसिकं सौं क्लीं कलाभिभृतं सुवर्णाम्बरधारिणं वसुधां दातुं त्रिनोद्वोज्जलं वन्दे पुस्तकवशमाकुशधरं सृग्भाषितमज्ज्वलं त्वां गौरी त्रिपुरात्कलं श्रीचक्रसञ्चारिणम् अस्य श्रीशुद्धशक्तिमाला महामन्त्रस्य उपस्थेन्द्राय दिष्टाय वरुणादित्य ऋषि देवी गायत्री च అంటే శిరస్సు నుంచి సిరిపాదం వరకు అంటే అమ్మవారి శిరస్సులో ఉన్న హెయిర్ దగ్గర నుంచి కాళ్ళ గోరి అంచులు వరకు కూడా వర్ణించేది సహస్రనామాల్లో భాష్యం అనే ఒక బుక్ ఉండేది. ఆ భాష్యం అనే పుస్తకం నేను ఒక గురువు గారి దగ్గర నేను సంపాదించుకున్నాను. ఎందుకు అనంటే నాకు అమ్మవారి కోసం ఇంకా డీప్గా తెలుసుకోవాలనే ఆశ ఒకసారి కలిగింది. అది కలుగుతూ ఉన్నప్పుడు ఒక టెంపుల్ ఓపెనింగ్ జరుగుతూ ఉన్నప్పుడు సహస్రనామాలతో అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ ఋషులు యజ్ఞాలు జరుగుతూ ఉంటుండగా చాలామంది అక్కడి నుంచి పూజలు అవి చేస్తూ ఉంటే బ్రాహ్మణులు అందరూ వచ్చి వేల మంది బ్రాహ్మణులు అందరూ వచ్చి అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే నేను వాళ్ళని అడిగాను, ఏంటి అంటే అమ్మవారిని ఇంకా డీప్గా తెలుసుకోవడానికి నాకేమైనా మార్గం ఉందా అని అడిగాను నేను. అంటే వాళ్ళు షాక్ అయ్యారు.
ఇంకా మార్గం ఏముంటుందమ్మా, భాష్యం అనే ఒక బుక్ ఉంటుంది, మీరు అది చదవండి, అది చదివితే మీకు అందులో అమ్మవారి కోసం ఇంకా డీప్గా తెలుస్తుంది అనేసి అని అన్నారు. ప్రతిరోజు నేను ఆ భాష్యం అనే బుక్ 3,000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను. ఆ బుక్ని వాళ్ళే అమ్మేవారు. అక్కడ ఆ బుక్ను కొనుక్కొని రాత్రి పగల ఆ బుక్ చదివేదాన్ని. ఆ బుక్ చదువుతున్నప్పుడల్లా తల్లి నాతో వచ్చి మాట్లాడితే నేను అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా ఆమె నాకు జవాబు ఇవ్వాలి అని అన్నది నా ఆశ. కానీ నా ఆశ నేను 2-3 సంవత్సరాలు చదివేయాలి కానీ ఎప్పుడూ నెరవేర్చబడలేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నాకు ఇంకా డీప్గా కావాలి అనే ఆశ నాలోని ఇంకా రగులుతూనే ఉంది. ఆ తర్వాత నేను దేవీపురం అని ఒక ఊరుంది, అది విశాఖపట్నం నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని దేవీపురం అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో అక్కడ అమ్మవారు వెలిసింది అని అనేసి చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు. నేను కూడా వెళ్ళాను. ఎందుకు అంటే అక్కడ ఋషులు మునులు తపస్సు చేసుకోవడానికి, అక్కడ నైట్ ప్రేయర్స్ మనం ఎలా అయితే ఆల్ నైట్ ప్రేయర్స్ చేసుకుంటే ఆ విధంగా నైట్ అక్కడ బస చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అది ఒక కొండ ప్రాంతం, చుట్టుప్రక్కల ఉన్న కొండ ప్రాంతం. లేడీస్ వెళ్ళాలి అని అంటే ఇన్సెక్యూర్గా ఉన్న ప్లేస్ అయినప్పటికీ కూడాను నేను 2017-16లోనే నేను అక్కడికి వెళ్ళేదాన్ని. వెళ్ళి శుక్రవారం అంతా అక్కడే ఉండి శనివారం అంతా అక్కడే ఉండి వాళ్ళ దగ్గర నేను కొన్ని నేర్చుకునేదాన్ని. ఏంటి అంటే ఏ విధంగా అమ్మవారితో మాట్లాడాలి, ఏ విధంగా శ్రీచక్రానికి పూజ చేయాలి, ఏ విధంగా కుంకుమ పూజ ఏ విధంగా చేయాలి అని, యంత్రాన్ని ఏ విధంగా గీయాలి, ఆ యంత్రం ఒక్కొక్క యంత్రం ఏం చెబుతుంది, ఒక్కొక్క యంత్రం ఉన్న డైమెన్షన్లోనే ఒక్కొక్క డైమెన్షన్లో ఒక యాంగిల్ ఉంటుంది. ఆ యాంగిల్లో ఉన్న ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క గ్రహానికి పికప్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క యాంగిల్ ఆకర్షించుకుంటుంది. ఆ విధంగా ఆమె దగ్గర నేను 2-3 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఆ గురు అమ్మగారి దగ్గర నేర్చుకున్నప్పుడు ఊరికి నేను నేర్పిస్తారా, కావాలి, ఎప్పుడైతే కావాలి అని అన్నప్పుడు ఇంకా ఎక్కువ కావాలని వాళ్ళు ఆశపడ్డారు. ఆ టైంలో నా దగ్గర ఏమీ లేదు చెల్లించడానికి. ఈ సమయంలో ఇది నేను అమ్మవారి వెంట పరిగెడుతూ ఉన్న సమయంలో మా హస్బెండ్కి ఒక హార్ట్లోని లంగ్స్కి సంబంధించిన ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటి అనంటే ఆయన ఇందాక చెప్పాను మీకు, ఫ్యాక్టరీస్లోని ఆయన పనిచేస్తూ ఫ్యాక్టరీస్లో ఉన్న డస్ట్ తన లంగ్స్కి పట్టేసింది అనమాట. కానీ ఆ లంగ్స్కి పట్టేసింది ఫ్యాక్టరీ డస్ట్ అని అన్నది ఎవరు కనుక్కోలేపారు. మేము ఢిల్లీ, బాంబే, కాఠ్మండు ఇలా చాలా ఊర్లో మేము చూపించాం, కానీ వాళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ కాదు అనేసి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంటు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారనమాట. కానీ ఆ సమయంలోనే నాకు ఇంకొంచెం స్నేహితులందరూ ఉండేవారు. వాళ్ళు ఏం చెప్పారంటే సిఎంసి అని ఒక కేరళలోని తమిళనాడు ఒక ప్రాంతం ఉంది, అక్కడ సిఎంసి అని చాలా పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి కానీ వెళ్తే మీకు తగ్గని ట్రీట్మెంట్ అందు లేదు, ఇది లంగ్స్కి సంబంధించింది అని పద్మ అని చెప్పారు వాళ్ళు. సిఎంసి అని అంటే మేము ఉండేది వెస్ట్ బెంగాల్లో ఆ సమయంలో ఉండేవాళ్ళం. సిఎంసి హాస్పిటల్ చాలా దూరం, తమిళనాడు దగ్గర. నాకు తమిళ్ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి హిందీ అర్థం కాదు. చాలా సమస్యల్లో ఉన్నప్పుడు మేము ఆ రోజు అతనికి తీసుకెళ్ళి 1 రోజులు కాపాడి 1 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి నార్మల్గా అది సిక్ పర్సనే కాకపోతే 2-3 సంవత్సరాలు బెడ్ రెస్ట్ ఉంటే కానీ జరగదు అనేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకోమని తనని పంపించారు. ఈ సమయంలో నేను బుటిక్ ఒకటి రన్ చేస్తూ ఉండి దాన్ని జాబ్ చేయడం మానేశాను. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం, నేను టైలరింగ్ చేసేదాన్ని. ఈ విధంగా నేను ఇంట్లో బుటిక్ స్టార్ట్ చేశాను. బుటిక్ చేస్తూ కుడుతూ ఉంటూ శారీలు సేల్ చేస్తూ ఇలాగా సేల్ చేస్తూ నా బంగారం కూడా సేల్ చేయడం ప్రారంభించాను. ఎందుకు అనంటే పరిస్థితులు అక్కడికి వచ్చేసాయి కాబట్టి. పిల్లలిద్దరిని చదివించాలి, కష్టాలు, ఆయన్ని కూడా చూసుకోవాలి, దానికి కావాల్సిన మెడిసిన్స్, ఇవన్నీ ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా ఉన్నదే. ఈ సమయంలో నాకు మా పిల్లలు చదివిన స్కూల్లో చాలామంది నాకు వచ్చి గాస్పల్ చెప్పేవారు, కానీ ఒక్కొక్కరు నాకు గాస్పల్ చెప్పడానికి కూడా భయపడేవారు. అంటే నా రూపం అలా ఉండేది కాబట్టి, ఒక అమ్మవారి రూపంలో నేను ఉండేదాన్ని కాబట్టి నాకు గాస్పల్ చెప్పడానికి కూడా వాళ్ళు భయపడేవారు. అంటే వాళ్ళు ఒకసారి న్యూ ఇయర్ రోజు ఒక సిస్టర్ వచ్చి నాకు ఒక డైరీ ఒకటి ఇచ్చి, ఒక బైబిల్ ఇచ్చి నాకు చెప్పి ఇలాగ వెళ్ళారు. నేను ఇలాగే అనుకున్నాను, ఇప్పుడు ఈ పాప బ్లెస్సీ చెప్పినట్టు పో అమ్మా పో, నువ్వు నాకు చెప్పేది ఏం కాదులే అనేటట్టు. ఎందుకంటే నాకు అమ్మవారు ఉంది, ఆ అమ్మవారు చిటికేస్తే పలుకుతుంది, ఆ అమ్మవారు నేను ప్రార్థిస్తే ఆ శ్రీచక్రం మీద వచ్చి కూర్చునేటట్లు నాకు అంత స్తోమత ఉన్నది, అంత నేను జ్ఞానం నేర్చుకున్నానని నేను అజ్ఞానంలో ఉంటూ నేను జ్ఞానవంతురాలని అనుకునేదాన్ని. హల్లెలూయా. అదే సమయంలో 2018లో మా బాబుకి మేము అప్పుడు నెల్లూరులో ఉండేవాళ్ళం.
నెల్లూరులో ఉన్న తర్వాత బాబుకు సీటు విశాఖపట్నంలో వచ్చింది, గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్లో. బాబు తన డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మేము 2018లో విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం నాకు రావడం కొత్త ఏం కాదు. మేము చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు, మా తాతగారు వాళ్ళందరూ కూడా ఉండేది విశాఖపట్నంలోనే. సో 4 సంవత్సరాలు జరుగుతున్నప్పుడు 2018లో ఎప్పుడైతే మేము విశాఖపట్నం వెళ్ళామో ఆ సమయంలోనే నాకు ఒక సిస్టర్ నాకు గాస్పెల్ చెప్పారు. ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అమ్మవారు మాట్లాడడం మానేసింది కాదు కదా, ఏ దేవుడు కూడా మాట్లాడడం మానేశాడు, ఒక్క దేవుడు కూడా పలకడేంటి అన్న క్వశ్చన్లో నేను ఉన్నప్పుడు నేను విశాఖపట్నం చేరుకున్నాను. ఇన్ని పూజలు చేస్తున్నా ఒక దేవుడు మాట్లాడట్లేదు, ఇన్ని కష్టాలు అవుతున్నా కూడా ఒక దేవుడు మాట్లాడట్లేదు, ఏమైపోయి నా పూజలు, ఏమైపోయి నా వ్రతాలు అనేటట్టు నేను ఉండే పరిస్థితిలో నాకు ఒక సిస్టర్ వచ్చి, నువ్వు శుక్రవారం ప్రార్థనకి రా, అన్నీ బాగుంటాయి అనేసి చెప్పారు. ఎప్పుడైతే ఆవిడ ఫ్రైడే అని అన్నారో నేను ఆలోచించలేదు. ఆ రోజు నా ఆత్మ తాకిందో దేవుడు నన్ను తాకాడో తెలియదు, కానీ నేను ఆవిడతో అటు వరలక్ష్మి నోములు చేస్తూ ఉండగా కొబ్బరికాయ కొట్టి వ్రతం చేసి 2 గంటలు ప్రేయర్కి వస్తానని చెప్పాను ఆమెకి. అదే రకంగా ఆవిడ 2 గంటల వరకు మా ఇంట్లోనే ఉండి నాకు చర్చికి తీసుకెళ్లాలని నా కోసం వెయిట్ చేసి 2 గంటలకి చర్చికి తీసుకెళ్లారు. అప్పుడు యోబు గ్రంథం అమ్మగారు చెప్తూ ఉండేవారు ఒక గ్రంథంలో. యోబు గ్రంథంలో యోబు ఏ విధంగా ఫలించి అభివృద్ధి పరిచాడు, యోబు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడు. నేను మొట్టమొదట విన్న వాక్యం అదే. యోబు కోసం వింటూ ఉన్నప్పుడు నేను ఏదైతే విన్నానో ఆ విన్న వాక్యం నేను వచ్చి పిల్లలతో షేర్ చేసుకుండేదాన్ని. ఈ విధంగా యోబు అంట ఈ విధంగా ఉన్నాడంట అని అనేసి ప్రతి విషయం కూడా నేను పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు అలా అప్పటికే నేను అక్కడ అద్భుతాలు చూసేదాన్ని. ఎవరికైనా ప్రేయర్ చేస్తే జ్వరం తగ్గిపోయేది, ఎవరికైనా ప్రేయర్ చేస్తే మోషన్స్ తగ్గిపోయి, ప్రేయర్ చేస్తే వెంటనే హీలింగ్స్ వచ్చేవి. ఇలా ఎలా జరిగిపోతాయి, నేను ఇన్ని రోజులు బట్టి అమ్మవారికి పూజ చేస్తున్నాను, నా భర్త స్వస్థత రావట్లేదే అని డౌట్ నాకు ఆ రోజు వచ్చింది. ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో నా భర్త కోసం ప్రేయర్ చేసినా, నేను వెళ్ళిన ఒక వారానికే 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అవుతూ ఉండే. ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో వెళ్ళాను. యోబు గ్రంథం అంతా కూడా ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో బోధించారు అమ్మగారు. ఆ ప్రార్థన విని నేను ఇంటికి వచ్చి అదే ప్రార్థన చేసిన, తండ్రి యోబుకు చేసావు కదా, నా జీవితంలో కూడా చేస్తావా అన్న ప్రార్థనే నాది. ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు, కానీ అదే ప్రార్థన అమ్మగారు అలా ప్రార్థన చేయమని చెప్పారు కాబట్టి అదే విధంగా నేను ప్రార్థన చేసేదాన్ని. అదేవిధంగా నా భర్తకు మంచి జాబ్ మళ్ళీ దొరికింది. ఏ జాబ్ అయితే ఆయన అక్కడ విడిచిపెట్టేసి వచ్చాడో 3 సంవత్సరాలు బట్టి లేని జాబు మళ్ళీ ఆయనకి మంచి జాబ్ బెంగళూరు కంపెనీలో దొరకడం స్టార్ట్ అయింది. ఆయన బెంగళూరు వెళ్ళడం స్టార్ట్ అయింది. మళ్ళీ మేము యాజ్ యూజువల్గా మళ్ళీ కొంచెం అప్పుడప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న సమయం. పిల్లలు 2 డిగ్రీలు చదువుతున్నారు. ఫైనల్ ఇయర్కి ఒకరు వచ్చారు, సెకండ్ ఇయర్లో ఒకరు ఉన్నారు. నా బూటిక్ నేను మళ్ళీ విశాఖపట్నంలో ఇంకొక బూటిక్ పెట్టాను, ఒక ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించింది. అది నెమ్మదిగా కొనసాగిస్తుంది, కొత్త కస్టమర్స్ వస్తున్నారు, నా లైఫ్ అంతా మళ్ళీ సెట్ అవుతుంది అనే టైంకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో మీ అందరికీ తెలుసు, కోవిడ్లో ఎంత నష్టపోయామో అందరి జీవితాలు అని అన్నది. ఆ సమయంలో ఎప్పుడైతే నేను 2018లో దేవుణ్ణి తెలుసుకున్నానో 2018లోనే నేను బాప్టిజం తీసుకున్నాను. మా పిల్లలకు కూడా దేవుడి కృప ద్వారా బాప్టిజం అందులోనే ఇప్పించాను. మా ఇంట్లో కానీ మా ఇంటి వారికి కానీ ఎవరికీ తెలియదు నేను దేవునిలో నమ్ముకున్నాను అని అన్న సంగతి. కానీ వాళ్ళతో వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళకి సహకారంగా ఉంటూ నా పనులు మాత్రం నేను పంచువాలిటీగా ఎప్పుడూ వదులుకుంటూ ఉండేదాన్ని కాదు. ఈ విధంగా నా జీవితం సాగుతూ ఉన్న సమయంలో కోవిడ్లో మా హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయారు. ఎందుకంటే లంగ్స్కి సంబంధించింది ఆ టైంలో చాలా లంగ్స్కి ప్రాబ్లమ్స్ చాలా వచ్చినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది కాబట్టి అనుకోకుండా ఆయన ఎక్స్పైర్ అయ్యడం జరిగింది. ఎప్పుడైతే చనిపోయారో ఆ సమయంలోని కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు నా జీవితం నాకు ఈ రోజుకి 47-48 సంవత్సరాలు అవ్వచ్చు. నా జీవితం అంతా ఒక ఎత్తు. నాకు కోవిడ్ వచ్చిన తర్వాత ఆ 2 సంవత్సరాలు ఒక ఎత్తు. నాకు కృప కోసం అంతగా తెలియదు, ఎందుకంటే బోధించబడలేదు కాబట్టి నాకు అంతగా తెలియదు. మత్తయి సువార్త కానీ లోకా సువార్త కానీ ఎప్పుడు నేను చదవలేదు, నేను వినలేదు. ధర్మశాస్త్రం కోసం బోధిస్తున్న సమయంలో కానీ విశ్వాసం దృఢంగా ఉండేది ఏంటంటే వాళ్ళకి చేసే దేవుడు నాకు చేస్తాడు అన్న విశ్వాసం. అలాగే చాలా అద్భుతాలు చేశాడు. భువన్కి సీట్ దొరకడం ఏంటి, ఒక అద్భుతం మిరాకిల్గా భువన్కి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ దొరికింది డిగ్రీలో. అలాగే ప్రతి ఒక్క విషయంలో నేను నమ్ముకున్న 2018లో నమ్ముకున్న
ఆ వాక్యాలు వింటున్నా కూడా నేను మీతో ఈరోజు చెప్తున్నా, ఎప్పుడు నాకు సాటిస్ఫై ఉండేది కాదు, తృప్తి అన్నది ఎప్పుడు ఉండేది కాదు. నాకు ఏ బుద్ధి అయితే పాత బుద్ధి ఉందో, ఇంకా నేను తెలుసుకోవాలి, అమ్మవారితో మాట్లాడాలని, అదే బుద్ధి యేసుప్రభులో కూడా ఉండేది. ఎందుకంటే పాత బుద్ధులే ఉంటాయని చెప్తూ ఉంటారు ప్రాఫెట్. అంటే దేవుడితో ఇంకా మాట్లాడాలి, దేవుడు ఇంకా మాట్లాడాలి, నాది ఇంకా ఏదో ఉంది ఇందులో తెలుసుకోవడానికి, ఇంకా ఉంది తెలుసుకోవడానికి, ఇంకా డీప్ కావాలి, ఇది కాదు అని అనిపించేది. అంటే పరిచర్యలో ఉన్నాను, పనులు చేసేదాన్ని, వంటలు చేసేదాన్ని, అన్నిట్లో చేసేదాన్ని, సంఘంలో నడుచుకునేదాన్ని. కానీ నాకు ఎందుకో ఆత్మ మాత్రం నాకు సంతోషించేది కాదు. ఆ టైంలో ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో మా వాళ్ళందరూ వచ్చారు, నాకు సహాయం చేస్తానన్నారు. నేను దేవుని కోసం నిలబడ్డాను ఎప్పుడో, ఇంకా నీ కోసం ఏం చేయమని అన్నారు. నేను వదిలేశాను, కట్ చేస్తే ఇక్కడి నుంచి ఇది నా పర్సనల్ లైఫ్ కాదు, ఇది నా ఇప్పుడు నేను చెప్పబోయేది నా ఆత్మీయ జీవితం. ఎప్పుడైతే నేను నా భర్త కోసం, నా తల్లిదండ్రుల కోసం, నా రక్త సంబంధికుల కోసం నేను పోరాడుతున్నానో ఆ సమయంలో ఇర్మియా గ్రంథంలో నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇర్మియా 1:18 అనుకుంటా, నువ్వు లేచి యెహోవా ఇంటికి వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడతాను అని మాట్లాడేవాడు. సో ఎప్పుడు కూడా నాకు ఈ మాట గుండెల్లో కొట్టుతూ ఉండేది. నేను ఎప్పుడు బైబిల్ చదవాలన్నా కూడా ఇర్మియా గ్రంథమే వచ్చేది. ఎక్కడికి ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా అక్కడ దైవజనులు కూడా ఆ ఇర్మియా గ్రంథంతోటే మాట్లాడేవారు. నువ్వు లేచి కుమ్మరివాణి ఇంటికి వెళ్తే నీకు కొత్తగా తయారు చేస్తాను, కుమ్మరివాణి ఇంట్లో నేను నీతో మాట్లాడతాను అనేసి. కానీ నాకు కుమ్మరివాణి ఇండ్ల కోసం అంత మనసుకి తాకేది కాదు. కానీ నువ్వు లేచి ఇంటికి వెళ్తే నీ యెహోవా చెప్పిన దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో యెహోవా నీతో అక్కడే మాట్లాడతాడు అనేసి ఇర్మియాకి సెలవిచ్చిన మాట. ఇర్మియా ఎవరు? ప్రవక్త. కానీ నాకు ప్రవక్తలు ఉన్నారు కానీ, ప్రవక్తలతో నడిపించబడే సంఘాలు ఉన్నాయని కానీ, ఆత్మతో నడిపించబడతామని కానీ నాకు ఏమీ తెలియదు. ఎప్పుడైతే నా జీవితం ఇలా కొనసాగిస్తుందో అదే సమయంలో అందరూ విడిచిపెట్టిన సమయంలోని నా జీవితంలోకి ప్రవక్త గారు వచ్చారు. హల్లెలూయా. అదే నాకు ప్రీషియస్ సమయం, అదే నా జీవితంలో మర్చిపోలేని గడియలు. ఆ సమయం నేను ఫస్ట్ టైం ప్రాఫిట్ ఉన్నారని నాకు తెలీదు. ఆ సమయంలో నేను మోషే ప్రవక్త కోసం నేను కొన్ని చదువుతూ ఉండేదాన్ని. ఆయన మోషే ప్రవక్త కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త కోసం నా గుండెల్లో మాత్రం రగులుతూ ఉండేది. నువ్వు లేచి కుమ్మరివాణి ఇంటికి వెళ్ళు, నువ్వు లేచి కుమ్మరివాణి ఇంటికి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో ఆ మార్గం తెలీదు, ఆదరించే వాళ్ళు లేరు. ఆ సమయంలో ఎవరితో మాట్లాడితే ఎవరికి బలహీనత అయిపోతామో. ఆ రోజుల్లో కూడా మీ యవ్వనంగా ఉన్నాము, ఇంట్లో ఆడపిల్ల ఉన్నది, ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఎవరికి చేయి చాపితే ఎవరు చెడు దృష్టితో చూస్తారేమో అన్న భయం, సమాజాన్ని ఎదుర్కోవాలన్న భయం. అదే కొనసాగిస్తున్న సమయంలో నా జీవితంలోకి ప్రవక్త వచ్చినప్పుడు నేను ప్రవక్తలు ఉన్నారా అన్న ఒక్క క్వశ్చనే నా జీవితంలోకి వచ్చింది. ఎవరుంటారు అసలు ఈ కాలంలో ప్రవక్తలు అని అనేసి. ఒకసారి ప్రాఫెట్ మాట్లాడి, అక్క మీరు భయపడకండి, మీరు ముందుకు వెళ్ళిపోండి, మీరు వాక్యంలో ఎదగండి అని అన్నారు. నాకు ఆ మాటకు అర్థం తెలియదు, వాక్యంలో ఎలాగ ఎదగాలి, వాక్యంలో ఎదగడం అంటే ఏంటో తెలియదు. కానీ నాకు ఆ వాక్యంలో ఎదగండి, వాక్యం మెడిటేట్ చేయండి అన్న మాట నా గుండెల్లో గుచ్చుకునేది. ఏ విధంగా అయితే ఈ రెండు మాటలు నడుస్తూ ఉండేవి. నువ్వు లేచి ఇర్మియా ఇంటికి వెళ్ళు అన్న ఒక మాట, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని మెడిటేట్ చెయ్యు అన్నమాట. ఎలా చేయాలో తెలియదు కానీ రాత్రి పగులు అది గుండెల్లో గుచ్చుతూ ఉండేది. ఆ సమయంలో భువన్కి నేను అదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. నేను అక్కడ పరిచయం చేస్తూ ఉన్నప్పుడే నాకు తాడిపత్రిలోని మనం చేస్తున్న బాప్టిజం ఇచ్చే విజన్ నాకు ఎప్పుడు కనిపించేది. చుట్టూ ఉన్న నది ఉంది, ఆ మధ్యలో రాళ్ళు, చిన్న అడుగు కాళ్ళు మునిగే అంత రాళ్ళు ఉన్నాయి. అలాంటివి నా కాళ్ళకు తాకుతున్నాయి. ఆ సమయంలో బాప్టిజం ఇస్తున్నారు, దేవదూతలు అందరూ పైన ఉన్నారు అనేది విజన్ వచ్చేది. 3 సింహాలు కనిపిస్తూ ఉండేవి. నాకు ఇర్మియాతో మాట్లాడుతూ ఉండడం, నాకు ఈ విజన్స్ కనిపించడం. కానీ జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం లేదు. ఏ విధంగా వాక్యంలో నిలబడాలో తెలియదు, ఏ విధంగా ప్రార్థన చేయాలి తెలుసు కానీ ఆ ప్రార్థన నిజమైన ప్రార్థన ఎలాగా, అదే హృదయానికి ఏ విధంగా హత్తుకుంటుంది, దేవునితో ఏ విధంగా మాట్లాడతామన్నది వాక్య జ్ఞానం అయితే అస్సలు లేదు. ఆ సమయంలో నేను మొట్టమొదటిసారిగా రోజీ ప్రాఫిట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆయన ప్రవక్త చేత బయలుపరచు కొన్ని ప్రాఫెసెస్ నా దగ్గరికి వచ్చాయి. ఏంటంటే నీకు విజన్స్ ఇస్తానని, నీకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తానని దేవుడు ఎప్పుడైతే మాట్లాడారు, నాకు అప్పటి వరకు తెలియదు ఈ గిఫ్ట్స్ నాలో ఉన్నాయి అని అన్నది కూడాను. అలాంటి అజ్ఞానంతో నడుస్తూ ఉన్నప్పుడు మేము వచ్చాము, ఇక్కడే నిలబడ్డాము. నిల్చొని ప్రవక్తతోటట్టు అడుగుల్లో అడుగులు వేసుకొని తడిపడిపోతున్నా కూడా పడిపోతూ లేస్తూ పడుతూ లేస్తూ కష్టాల్లో పడుతూ నష్టాల్లో భరిస్తూ, అంటే ఏదో అందంగా శుభ్రంగా ఉన్నాం కదా మీకేంటి అనేటట్టు జీవితం అయినప్పటికీ కూడా
మా జీవితాల్లో మేము పడే బాధలు దేవుని కోసం, ఇందాక ఇర్మియా కోసం గ్రంథంలో చెప్పినట్లు దేవుని కోసం మాత్రమే నిలబడడం. తల్లిదండ్రులను విడిచిపెట్టి, రక్త సంబంధికుల్ని విడిచిపెట్టి, దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఊరికి నిన్నొక్కదాన్నే వాడుకుంటాను అనడు. నీతోటట్టు కొంతమందిని వాడుకుంటాడు. ఏ విధంగా అయితే నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో, ఇంకా ఆత్మ ఎలా అయితే ప్రాఫెసీస్ చెప్పడం కానీ అది ఎలా చెప్తారు అన్నది, ప్రాఫిట్లో ఉన్న ఆత్మని చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఆ అద్భుతాలు చూసి ఆశ్చర్యపోయేది. ఎందుకంటే ఎవరో చెప్పే అద్భుతాలు కాదు, నేను వినే అద్భుతాలు కాదు, నేను స్వతహాగా నా కళ్ళ ద్వారా నేను చూసే అద్భుతాలు అవన్నీ. వస్తూ ఉండేవారు, త్రాగుబోతోళ్ళు వచ్చేవారు, హీల్ అయిపోయి వెళ్ళిపోతూ ఉండేవారు, దయ్యం పట్టేటోళ్ళు వచ్చేవారు. గుమ్మం మీదకి వచ్చేసరికి వాళ్ళు కట్లు విడిపోయి వాళ్ళు స్వస్థత వచ్చేసేది. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా జరుగుతున్నాయి అసలు ఇవన్నీ అన్నది నాకు ఆలోచన వచ్చింది. ఇవన్నిటికీ కారణం ప్రాఫిట్ ఆత్మతో నింపి ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత చదువుతూ ఉండగా వాక్యంలో అర్థమైంది, ఆత్మ లేని వాడు నా వాడు కాదు అని దేవుడు చెప్పిన మాట. ఎప్పుడైతే ఆత్మ పొందుకుంటామో ఆత్మతోటే మనం ముందుకు సాగగలం. కానీ ఏది కూడా మనం ఆత్మ లేనిదే. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అని అంటే, ప్రవక్త నీడలో ఉన్నాము అంటే ఆత్మ ఉన్నది కాబట్టి మనం ఈరోజు ఉన్నాం. మనం బాగా రిచ్ అని మనం ఉండలేదు, మనం బాగా వెల్ సెటిల్ అని ఉండలేదు, మనం బాగా పాటలు పాడతామనో బాగా చేస్తున్నామనో మనం ఇక్కడ ఉండడం లేదు, పరిచర్యలో బాగా చేయగలమని మనం ఇక్కడ ఉండడం లేదు. దేవుని ఆత్మ మనల్ని తాకి ఈ సంఘంలో స్థిరపరిచింది కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా నేను కొనసాగితే ఈ 3 సంవత్సరాల్లో నా జీవితంలో జరిగిన ఎన్నో అద్భుతాలు నేను మీకు ఒకే ఒక అద్భుతం చెప్తాను. ఎప్పుడైతే భువన్కి క్యాంపస్ సెలక్షన్ వచ్చింది అంటే, మేము అందరూ విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ గాడ్ అమ్మో నాతో ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, నువ్వు విడిచి వెళ్ళాలి అని. ఎక్కడికి వెళ్ళాలి తెలియదు రీజను. అదే సమయంలో భువన్కి క్యాంపస్ సెలక్షన్లోని డెలైట్ కంపెనీలోని క్యాంపస్ సెలక్షన్ వచ్చింది. ఎంతోమంది ఉన్న దేవుడు వాడినే ఎంచుకున్నాడు. దానికి వెనుక కూడా ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి. కానీ అది రావడం బెంగళూరు కంపెనీలో వచ్చింది, బెంగళూరు ఇంటర్నేషనల్లో. అదేంటి అంటే, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి ఒకసారి మేనేజ్మెంట్ ఏదైతే రివీల్ చేస్తుందో, ఒక స్టేట్మెంట్ రాస్తుందో అది ఎప్పుడూ మార్చబడదు. కానీ నేను వచ్చి ప్రాఫిట్ దగ్గర ఏడ్చాను. ప్రాఫిట్ అందరం కలిసి ఒక దగ్గరే ఉండాలనుకుంటున్నా. అప్పటికే వర్ష ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తూ ఇంకా సర్టిఫికేట్స్ కోసం సెట్ చేస్తూ ఉన్న సమయం అనమాట. ఇంకా వర్ష హైదరాబాద్లో ఉండి, పాప హైదరాబాద్లో ఉండి, బాబు బెంగళూరులో ఉండి, నేను మా తల్లిదండ్రులకి విడిచిపెట్టాలన్న కోరిక నాకు లేదు. ఎందుకంటే అక్కడే ఉందాంలే, పిల్లలు చదువుకుంటారన్న నా ఆలోచన. ఎందుకంటే అక్కడే మా వాళ్ళందరూ ఉన్నారు, విడిచిపెట్టినా అక్కడే ఉండాలి, వాళ్ళ మధ్యనే నిలబడాలి అని నా కోరిక. కానీ దేవుడి ప్రణాళిక వేరు, మన తలంపులు వేరు. మన తలంపులు లాంటివి దేవుడి తలంపులు కాదు. ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో నేను ప్రాఫిట్తో ఒకటే మాట చెప్పాను, ప్రాఫిట్ అందరం కలిసి ఇక్కడే ఉండాలనుకుంటున్నాం అని నేను ఎప్పుడైతే అన్నానో, ప్రాఫిట్ ఒక్కటే మాట అని అన్నారు, నువ్వు వెళ్ళక్క జరిగిపోతుంది, అంతా జరిగిపోతుంది అని అన్నారు. ఎక్కడికి వెళ్తామో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత భువన్ సర్టిఫికేట్స్ సెర్చింగ్ కోసం అనేసి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ అడిగిందంట, మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి. బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్ కోసం అడుగుతారు వాళ్ళు ఇంటర్వ్యూలు. అడిగినప్పుడు ఇలా ఉంటామనేసి అని చెప్పినప్పుడు వాళ్ళే చెప్పారంట, నీకు బెంగళూరులో ఎందుకు, ఆల్రెడీ నువ్వు హైదరాబాద్లోనే అందరూ ఉన్నారు కాబట్టి నువ్వు హైదరాబాద్లోనే ఉండు అనేసి ఆయనే CEO ఒక లెటర్ రాసి పంపించేశాడు. అంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో ఒక స్టేట్మెంట్ మారాలి అని అంటే అది అసాధ్యం. కానీ ప్రవక్తకి సమస్తము సాధ్యమే, తండ్రికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఇలాగ నేను చెప్పిన ఒక్కటే సాక్ష్యం కాదండి, నా జీవితాల్లో ఎన్నో జరిగిన సాక్ష్యాలు ఉన్నాయి. కానీ దేవుణ్ణి విడవలేదు, దేవుణ్ణి అలాగే ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం. ఇంకా నేర్చుకున్నది చాలా ఉంది. ఆత్మలో అసలు ఏ విధంగా ఆత్మలో ఎదగాలో అన్నది ఇక్కడ నేర్చుకున్నాం. వాక్యాన్ని ఏ విధంగా మెడిటేషన్ చేయాలి. అందరూ అనుకుంటాం స్పిరిచువల్గా ఉన్నాం, అందరూ అనుకుంటాం క్రైస్తవులమే. కానీ ఆ క్రైస్తత్వం అన్నది నిజమైన క్రైస్తత్వంలోకి మనం ఉన్నామా లేదా అన్నది మన ఆత్మ మనకి చెప్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి తెలియదు, అసలు ఏమీ తెలియదు, అంత జీరో నుంచి వచ్చాను. ఒక హైందవ కుటుంబంలో ఒక స్త్రీ ఎక్కువ పూజలు చేసుకుంటూ ఏ విధంగా ఉంటుందో నేను మీకు చెప్పిన శ్లోకం బట్టి మీకు అర్థమై ఉంటుంది. నేను ఏ విధంగా అమ్మవారితో సహవాసం చేస్తూ ఉండేదాన్నో, ఆ సహవాసం అన్నది ఈరోజు యేసుప్రభుతో ఏ విధంగా సహవాసం చేయాలో నాకు నేర్పించింది. పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇందాక మనం నేర్చుకున్న పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కానీ దేవునితో నిలకడగా ఉన్నామా లేదా, దేవునితో యథావిధిగా ఎలా నడుస్తున్నాం, దేవుడు అదే చూస్తాడు. మన నీతిని
ముందు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, ఆ తర్వాత సమస్తాన్ని నేను నీకు ఇస్తాను అనేసి అని అంటాడు. మొదట మనం నీతిని ఎతకడానికి సహాయం చేయమని దేవుని కోరాలి. ఆయన రాజ్యం కోసమే మనం పరుగులు పెట్టాలి. కానీ ఈ రాజ్యం ఎతుకుతూ ఉన్నప్పుడు, ఈ నీతిగా మారాలి అని అనుకున్నప్పుడు ఎన్నో దురాత్మలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ నిజమైన సంఘ కాపరి, నిజమైన సంఘం, ఆత్మతో నడిపించబడిన సంఘం ఎక్కడున్నదో కూడా తెలుసుకునే జ్ఞానం కూడా మనకి ఉండాలి. ఎప్పుడైతే జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే వాక్యం ద్వారా మాత్రమే వస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను అది. ఆత్మ అంటే ఏంటి, ఆత్మలో ఎదగడం అంటే ఏంటి అని అన్నది. నేను నేర్చుకుని పెద్దదాన్ని అయ్యానని చెప్పడం లేదు. ఇంకా నువ్వు నేర్చుకుంటూనే ఉన్నాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. కానీ ఆత్మతో ఎదగడం అనంటే అందులో ఉన్న ఆనందం వేరు, అందులో ఉన్న సంతోషం వేరు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించి ఎప్పుడు కూడా ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ప్రవక్త గారి కుటుంబానికి రుణపడి ఉంటాను. నా సాయి శక్తిలా మా ప్రాణాలు, మా కుటుంబ ప్రాణాలు ఉన్నంత వరకు కూడా దేవుని పరిచర్యలో ఉండాలన్నదే మా కోరిక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక.